గుంటూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూపై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన సేవలను నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్న ప్రాసన మరియు వాహన పూజల్ని చేయించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానం వివిధ సేవల రూపేణ 1,24,175 రూపాయలు సమకూరింది. సుమారు 1,200 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం అన్నదాన ప్రసాద వితరణ కావించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలను తెలిపారు. జై శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాహ్న స్వామివారి దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల, అదేవిధంగా శ్రావణ మంగళవారం పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. భక్తుల దర్శనార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మహామండపమునందు ప్రసాదం, ఉదయం 11 దగ్గర నుండి అన్నప్రసాద సదనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఉదయం నుండి మా దేవస్థానం 20 వేద పండితులు అనగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేస్తున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వార పూజా కార్యక్రమాలు, నామకరణలు, ప్రాసనలు, వివిధ రకమైన పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములు స్వయంగా నిర్వర్తించుతున్నారు. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాహ్న స్వామి వారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం సభ ముందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి ప్రభుత్వ పాత్రలు కావాల్సింది కోరుచున్నాము. జై శ్రీరామ్ జై హింద్.